ఓ ఘోర రోడ్డు ప్రమాదం, యువతి మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు. కట్ చేస్తే ప్రమాదానికి కారణమైన కారు అదృశ్యమైంది. అందులో ప్రయాణిస్తున్న నలుగురు యువకుల ఆచూకీ లేదు. ఎందుకీ ఇది యాక్సిడెంటా, ఈవ్ టీజింగ్ కు పరాకాష్ట? ఎన్నో అనుమానాలు రేకెత్తిస్తున్న ఘటనలో నిజానిజాలేంటి? అసలు విశాఖ శివార్లలో ఏం జరిగింది? స్థలం విశాఖ జిల్లా సాలాపువానిపాలెం నేషనల్ హైవే. సమయం ఆదివారం సాయంత్రం. ట్రిపుల్ రైడింగ్ తో వెళుతున్న బైకును వెనక నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. బైక్ పై వెళుతున్న ఇద్దరు యువతులు, ఓ యువకుడు రోడ్డుపై పడ్డారు. తలకు బలమైన గాయం కావడంతో మాటారు లావణ్య ఘటనా స్థలంలోనే చనిపోయింది. తీవ్రంగా గాయపడ్డ మాటారు దివ్య, కర్రి మోహన్ కుమార్లను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. జనం కేకలు వేస్తున్నా పట్టించుకోకుండా ప్రమాదానికి కారణమైన కారు వాయువేగంతో దూసుకుపోయింది. ప్రమాదం సమాచారం తెలుసుకున్న స్టీల్ ప్లాంట్ ట్రాఫిక్ పోలీసులు జాతీయ రహదారిపై కాపు కాశారు. గంటలు గడిచిన ప్రత్యక్ష సాక్షులు చెప్పిన 6666 వెన్నా కారు లంకెలపాలెం టోల్ ప్లాజా దాటుకుని సిటీ వైపు రాలేదు. దీంతో కారు కోసం గాలింపు మొదలుపెట్టారు. ప్రమాదం జరిగిన 3 గంటల తర్వాత పరవాడ మండల కేంద్రంలోని కొండల్లో నెంబర్ లేని వైట్ కలర్ వెన్నా కారును పోలీసులు కనుగొన్నారు. యాక్సిడెంట్ తర్వాత పోలీసుల నుంచి తప్పించుకోవడానికి నిందితులు రూట్ మార్చినట్టు అర్థమైంది. అయితే నంబర్ ప్లేట్ తొలగించడంతో పోలీసుల్లో అనుమానాలు మొదలయ్యాయి. ప్రాథమికంగా యాక్సిడెంట్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పక్కా వాడు తాగేసి 4 ఫ్రెండ్స్ పట్టుకొని కారులో వచ్చి మటుకి అరేంజ్మెంట్ చేస్తూ మటుకి 4 సార్లు 5 సార్లు మటుకి కొద్దిగా క్రాస్ చేయడం, లీడ్ ఆపుతుంటే మటుకు మళ్ళీ ముందుకు వెళ్ళడం, వెనక రావడం ఇవన్నీ జరిగాయట. అది ఎంతవరకు లేదో నాకు కూడా తెలియని విషయం ఇది, ఎందుకంటే నేను చూడలేదు కాబట్టి. ఇవన్నీ మరి గమనించి ప్రతి ఒక్కరు కూడా మనకి గమనించి మా ఫ్యామిలీకి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. మొదట బంధువులు సైతం రోడ్డు ప్రమాదంగానే భావించారు. కానీ ఇప్పుడు కొత్త అనుమానాలను తెరపైకి తీసుకొచ్చారు. కూర్మన్నపాలెం సమీపంలోని వడ్లపూడి ఆర్హెచ్ కాలనీకి చెందిన లావణ్య దివ్యలు తమ సమీప బంధువు మోహన్ కుమార్ బైకుపై అనకాపల్లి నూకాంబిక అమ్మవారి దర్శనానికి వెళ్లారు. కొందరు కుర్రాళ్ల అమ్మవారి గుడి పరిసరాల్లో మద్యం సేవించి హడావుడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే వివాహిత అయిన లావణ్య దివ్యలను ఈవ్ టీజింగ్ చేసినట్టు సమాచారం. అయితే యువకుల వెకిలి వేషాలతో విసిగిపోయిన ముగ్గురు వార్నింగ్ ఇచ్చి బైక్ పై తిరిగి వస్తుండగా వెనక నుంచి కారుతో ఢీకొట్టించి చంపేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. తను అక్కడ మా కామెంట్స్ చేసిన అబ్బాయి మా వెనకతలు ఫాలో అయ్యి వచ్చాడని నాకు నిన్నటి వరకు కూడా తెలీదు. నిన్న మాకు ఇక్కడ ఫోటో చూపిస్తే అర్థమైంది అలా వచ్చి ఇలా చేశారు, ఇలా చెందిరని. కాకపోతే సిరిసిపల్లి దగ్గర నుంచి కారులో మాత్రం వెనకాతలే వచ్చారు. మా వెనకాతలే కావాలని వచ్చారు. సిరిసిపల్లి దగ్గర నుంచి మేము స్లో అయ్యాము. తీరమ్మ స్లో అయినప్పటికీ వచ్చి వెంటనే గుద్దేశారు. మరి వాళ్ళు ఏం చేద్దామని వచ్చారో కూడా మాకు అర్థం కావట్లేదు. మేము 4:43 PM కంటే అనకాపల్లి వైపు నుండి గాజువాక వైపు బైక్ వస్తుంది. దాని వైపు ఒక కారు వస్తుందండి, AP 31CN 6666. అది సాలెపురం దగ్గరలోనే వెనక్కి డాష్ ఇవ్వగలను. ఆ బైక్ పై ఉన్నారు, మీరు రాలేదండి. అది మేము యాక్సిడెంట్ కాబట్టి యాక్సిడెంట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. నిందితుల కోసం ఆరా తీస్తున్న పోలీసులకు వారంతా అనకాపల్లికి చెందిన వారేనని కనుగొన్నట్టు సమాచారం. మరది యాక్సిడెంటా లేక ఈవ్ టీజింగ్ కు పరాకాష్ట అన్నది విచారణలో తేలాల్సి ఉంది.